చాలా ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఇది దొంగలు నిర్మించిన టెంపుల్ కాబట్టి, దేవాలయం కాబట్టి, ఒక్కరోజు రాత్రి నిర్మించి వెళ్ళారు కాబట్టి దొంగ మల్లన్న స్వామి అని పేరు వచ్చింది. దీనికి చుట్టుపక్క మండలాలు, చుట్టుపక్క జిల్లాలు వారందరూ కూడా వస్తారు. 7 వారాలు, ఈరోజు దండివారం స్టార్ట్ అయింది. 7 వారాలు 7 వారాలు జాతర నడుస్తుంది. ప్రతి ఆదివారం బుధవారము భక్తులు ఇక్కడికి వస్తారు. చాలా సంఖ్యలో చేరుకుంటారు. ఇక్కడికి చేరుకొని ప్రతి ఒక్కరూ మొక్కుకొని బోనం తీసి గుడి చుట్టూ తిరిగి మొక్కులు సమర్పిస్తారు. వెనకటి నుండి మా పెద్దలు ఎలాగో వచ్చారో మేము కూడా అలానే ఈ దేవునికి మేము మొక్కులు పెట్టుకుంటున్నాము. మాకు అనుకున్నది నెరవేర్చే దేవుడు కాబట్టి మాకు ఇక్కడ బోనం చేసి మేము తర్వాత వారము మా ఇంట్లో మల్లన్న దేవుని బోనాలు మేము చేసుకుంటాము. ఇది మాకు వెనకటి నుండి జరిగే ఇది ఒక పుణ్య కార్యక్రమంగా భావిస్తున్నాము. కాబట్టి మాకు ఇది మల్లన్న దేవుడు చాలా అనుకున్నది అవుతుంది కాబట్టి కోరుకున్న కోరికలు నెరవేర్చే దేవుడుగా భావిస్తున్నాము. ఇప్పుడు మన జిల్లా జగిత్యాల జిల్లానే కాకుండా, ఇది జగిత్యాల జిల్లాలో మల్లన్నపేటలో ఉన్న దేవుడు. జగిత్యాల జిల్లానే కాకుండా చుట్టుపక్క జిల్లాలకు కూడా తెలంగాణ స్టేట్ మొత్తం వ్యాప్తిస్తుంది. చాలా ప్రసిద్ధిగాంచిందని చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో వచ్చేటువంటి మల్లన్న జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్నది. ఎందుకంటే ఇది 11వ శతాబ్ద కాలంలో పొలాస ప్రాంతం నుండి వచ్చిన కొందరు ఇక్కడ ఒకే రోజు రాత్రి ఈ ఉన్న గుడి నిర్మాణం చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. దాన్ని చూస్తేనే ఎంతో అద్భుతంగా ఉన్నది. అప్పటి నుండి ఈనాటి వరకు ప్రతి సంవత్సరం ఈ ఉత్సవాలు ఆనాటి నుంచి అనాదిగా ఇంకా కూడా జనంలో ఆదరణ పొంది ఈరోజు కొన్ని జిల్లాలకే విస్తరించి ఈ డిసెంబర్ మాసాంత కాలం 7 వారాలు అనేది బోనాలు తీస్తాం. అనాదిగా మేమైతే మా తాతల తానులు అప్పటి నుండి కూడా ఈ దండియారం రోజునే బోనాలు తీసి మనకున్న మొక్కులు ఏమన్నా మొక్కుతుంటే మల్లన్న స్వామి అక్షరాల మళ్ళీ సంవత్సరం వరకు మనకున్న బాధలు తీర్చుతాడనే నమ్మకం ఉన్నది. అలాగే జరుగుతుంది కాబట్టి ఈ జనం మన ప్రజలు కూడా తండోపతండాలుగా వచ్చి ఈరోజు కొన్ని జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఈ బోనాల పండుగ ప్రత్యేకంగా ఇస్తారు. మల్లన్న స్వామికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ 7 మాసాంతరంలో చాలా నిష్ఠతోటి ఇక్కడున్న చుట్టూ గ్రామస్తులు కూడా ఈ నెల రోజులు చాలా నిష్ఠతోటి ఉండి ఉపవాసాలు ఉండి ఈ బోనాలు అనేది మల్లన్న స్వామికి అర్పిస్తారు. కాబట్టి మా అందరికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలను కూడా మల్లన్న స్వామి సంతోషిస్తుంది అనే దానికి నిదర్శనంగా ప్రతి సంవత్సరం మేము ఈ డిసెంబర్ మాసంలో ఈ దండివారం నాడు మాత్రం అందరం బోనాలు తీస్తాం అని తెలియజేస్తాం.